ఇప్పుడు మీకు ఇది జయసుధ గారి కొడుకు అనేది ఒక ప్లస్ అనుకుంటారా మైనస్ అనుకుంటారా ఇండస్ట్రీలో? ఎందుకంటే డైరెక్ట్గా అందరూ తెలుసు కానీ ఎవరిని అడగలేరు ఇప్పుడు. అందరూ తెలుసు. బిగ్గెస్ట్ మైనస్. ప్లస్ ఏంటంటే అండి కొన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. మైనస్ ఏమంటే ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకెందుకండి, మీరే చేయొచ్చు కదా, మీకు లేదా, మీరే పెట్టుకుని సినిమా తీయచ్చు, మీరే మీకోసం మంచి క్యారెక్టర్స్ మీరే సినిమా తీయచ్చు. అండ్ రియాలిటీ అది కాదు. మేము అన్నారా ఇట్లా? ఉన్నారు కొంతమంది చెప్పారు, చాలామంది చెప్పరు, కానీ వాళ్ళు అది చెప్తా అనుకుంటు మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఎస్ కాల్ చేస్తా అని చెప్పి దాని తర్వాత ఫోన్ రాలేదంటే ఐదర్ వాళ్ళకి మెమరీ పవర్ లేదు, లేకపోతే వాళ్ళ డిసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు. ఇలాంటివి ఉంటాయి. ఓకే. ఫ్రెండ్స్ ఎవరు లేరా సినిమా ఇండస్ట్రీలో? ఉన్నారండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు చట్లవాడ గారు కొడుకు లక్ష్మణ్. సో ఈజ్ ఫస్ట్ నుంచే క్లోజ్. అంటే అది కూడా మేము క్రికెట్ ఆడాం కాబట్టి అంత క్లోజ్ అయ్యాం. ఇప్పటికీ క్లోజ్. సాయిధరం, తేజ్ వీళ్ళందరూ అప్పుడప్పుడు కలుస్తాం. అంటే మా కజిన్ బ్రదర్ నవీన్, నరేష్ గారి కొడుకు. నరేష్ గారి కొడుకు నవీన్. సో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు మేము ఫెస్టివల్స్ అయితే దీపావళి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, నరేష్ గారి ఇంటికి. సో ఇప్పటికి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అందరు వస్తారు. మనోజ్, మంజు, వాళ్ళ గ్యాంగ్ అది, నవీన్ కజిన్ బ్రదర్ గ్యాంగ్ అది. ఓహో. సో వాళ్ళతో కొంచెం తిరుగుతాను. బట్ బయట ఎక్కువ నా ఫ్రెండ్స్ అయితే క్రికెట్ ఆడాను. క్రికెట్ అంటే లక్ష్మణ్ కూడా ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్. సో మేము ఎక్కువ ఈ ఐటీ, బ్యాంకింగ్ వాళ్ళతోనే. ఓకే. ఏం తింటారు మంచిగా ఇష్టంగా? అన్నీ. నాన్ వెజ్ స్పెషల్గా. అంటే మా తమ్ముడులా వాడు ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఒకప్పుడు. అవునా? ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఉన్నారా? వింటున్నా. చికెన్ కర్రీ, రైస్, ఆ మొక్క తీసి కర్రీ నుంచి ఇలా అన్నీ రైస్ మీద వేసుకుంటారు. మా అమ్మ వచ్చి రే వెజిటేరియన్ తినరా కొంచెం అయినా అంటే, మా రైస్ ఇస్ ఎ వెజిటేబుల్ టెక్నికలీ అంటాడు. ఆ గ్రేవీ కూడా వెజిటేబుల్స్ ఉంటుందని ముట్టుకోడు. ప్యూర్ నాన్ వెజిటేరియన్. కానీ ఇప్పుడు వాడు కూడా మారాడులే. కానీ దానివల్ల మేము ఆల్మోస్ట్ ఎక్కువ అన్నీ తింటాము, అన్నీ తినేవాళ్ళం. నేను చదివింది కూడా సింగపూర్లో చదివాను, అక్కడ అన్నీ తింటారు. సో ఎక్కువ ఎక్స్పెరిమెంట్, ఎక్కువ తిని సైజ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఫుడ్ అయితే ఈ ఫుడ్డీస్ అని అంటారు. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. అంటే చాలా మంది ఆమె ఫుడ్డీ అని చెప్పి ఆ వర్డ్కి వాళ్ళు జస్టిస్ చేయరు. సో వి లైక్ నాట్ జస్ట్ ఈట్, డిఫరెంట్ థింగ్స్ ఎక్స్పీరియన్స్ చేయాలండి. ఎండ్ ఆఫ్ ద డే మన హ్యూమన్ బీయింగ్స్కి వాటర్, ఎయిర్, ఫుడ్, సర్వైవల్. ఓకే. వాటర్ మన బాయిల్ చేసుకునేది వాటర్గానే ఉంటుంది. గాలి మన ఇప్పుడు కంట్రోల్లో లేదు పొల్యూషన్తో. సో ఫుడ్ అయినా కొంచెం ఎంజాయ్ చేయొచ్చుగా. అదే చేస్తున్నాం. మంచి ఫిలాసఫీ. ఓకే. ఈ జనరేషన్లో మీరు చూస్తున్నారు, ఈ జనరేషన్లో సినిమాలు వస్తున్నాయి, సినిమా హీరోలు ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ అయిపోయినాయి ప్రతిదీ కూడా మనకి. అమ్మగా ఇప్పుడు చూస్తే అందరితో వర్క్ చేశారు. అమ్మ సినిమాలు మన అందరూ చూస్తారు కదా. వాళ్ళల్లో మీకు ఎవరు సినిమాలు ఎక్కువ ఇష్టపడతారు, ఎవరు సినిమాలు ఎక్కువ చూశారు? ఇప్పుడు రామ్ చరణ్ గారితో ఎవడో సినిమా చేశారు, ఇప్పుడు మహేష్ గారితో ఒక సినిమా చేశారు. ఇట్లా అందరు హీరోలతో అమ్మ వర్క్ చేశారు. ఈ జనరేషన్లో కూడా ఇంకా వర్క్ చేస్తున్నారు. ఎవరంటే ఎక్కువ బాగా? అంటే ఫ్యాన్ గా అంటున్నారా, సినిమా ప్రకారం? సినిమా అయినా, ఫ్యాన్ అయినా, ఇష్టమైన సినిమా అయినా, ఫ్యాన్ అయినా. ఆఫ్ కోర్స్ మహేష్ బాబు కెరియర్, ఐ రియలీ లైక్డ్ హిస్ కెరియర్. ఎందుకంటే వెన్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ చైల్డ్ యాక్టర్, కానీ ఫస్ట్ హీరోగా రావడం ఇది అని, అప్పుడు హీ వాజ్ వెరీ యూనిక్. కొంతమంది రా అని చెప్పచ్చు, కొంతమంది వెరీ యూనిక్. అంటే బాడీ లాంగ్వేజ్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, అది స్టాండర్డ్ మనకి. A uniqueness made him stand out is what I'm saying. Yes. So his career, how it is progressed, చాలా నాకు, I loved his career. దాని తర్వాత of course జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ fantastic actors. Nani is a fantastic actor. రామ్ చరణ్ is also fantastic. రామ్ చరణ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఎందుకంటే కాలేజ్లో తన సీనియర్ నాకు. రానాను రామ్ చరణ్ సీనియర్స్ కాలేజ్. మీకు సీనియర్స్? నాగ చైతన్య నా బ్యాచ్. హిస్ కెరియర్ ఆల్సో నాగ చైతన్యస్.
తను వాజ్ వెరీ షై. అంటే ఫస్ట్ అంటే నాకు చెన్నై నుంచి పరిచయం. ఓకే. అంటే బిఫోర్ ఐ కేమ్ టు హైదరాబాద్. నాట్ బికాస్ ఆఫ్ సో అండ్ సో సన్ అని కాదు, కాలేజ్ కల్చరల్ ఈవెంట్స్ లో కలుస్తూ ఉంటాం. తను కజిన్ బ్రదర్, అంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్, ఒక రిలేటివ్ మా బెస్ట్ ఫ్రెండ్ అప్పుడు స్కూల్లో. సో అప్పుడప్పుడు ఎలా కలిసినప్పుడు సినిమాలు పూల్డ్ వాళ్ళు అంటే ఆ షైనెస్ బట్ హీ ఆల్సో తను ఎలా అప్పట్లో సినిమాలు చేయను అనేవాళ్ళ ఎవరిని అడిగినా ఫస్ట్ అదే అనేవారు. కానీ అదే మెల్లిగా హౌ హీస్ కెరియర్ ఇస్ ప్రోగ్రెస్. ఇప్పుడు రోల్స్ ఈస్ చూసింగ్ అంటే మంచి కొంచెం సీరియస్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ వెరీ గుడ్. కూడా బాగా చేశారు. యంగ్స్టర్స్ బ్యాచ్ ఒక్కొక్క జనరేషన్, మన మహేష్ బాబు గారిది ఒక జనరేషన్, అవును ఇది ఒక జనరేషన్. అలాంటి చాలా మంది ఐ రియలీ అప్రిషియేట్. కాంట్ పిన్ పాయింట్ అండ్ పికప్ వన్ పర్సన్. అంటే వెదర్ దే వర్క్డ్ విత్ మామ్ ఆర్ నాట్. ఆబ్వియస్లీ రవితేజ గారు ఆల్సో ఈజ్ అంటే ఆయన యూఎస్పీఏ ఇస్ వాట్ ఎవ్రీబడి లవ్స్ అబౌట్ హిమ్, హిస్ డైలాగ్ డెలివరీ. అది వాళ్ళ దట్ ఈస్ దేర్ ఓన్ అండి. అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక ఆర్టిస్ట్ దగ్గర చూడలేము వాళ్ళు చేసేది. మీరేంటి మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వంట చేస్తున్నానండి. బాగా చేస్తారా? అది వంట చేసి మీకు పెడితే మీరు చెప్పాలి. ఓకే, నేనుగా చెప్పుకోకూడదు. ఏం వండుతారు? అన్నీ అంటే ఎక్కువ నేను ఐఎమ్ ఇన్వెంటింగ్ మై ఓన్ డిషెస్. ఐ ఇన్వెంట్ మై ఓన్. ఇప్పుడు ఈ లాస్ట్ 2 days ఈ వీకెండ్ వైఫ్ లేరు ఇంట్లో, సో ఒంటరిగా ఉన్నా. అందరు అనుకుంటారు ఫుల్ పార్టీ చేస్తాడు. ఏం చేయలే, ఒక 7 dishes ఎక్స్పెరిమెంట్ చేశాను, ఇన్వెంట్ చేశాను. సో ఇది ఏంటి, ఇది ఇలా చేస్తా అంటే నేను అందరు వైఫ్ అంతా అందరు ఉండేటప్పుడు చేయలేను. ఇది ఇట్స్ లైక్ సైంటిఫిక్ టెస్ట్ ల్యాబ్ లాగా. ఎందుకంటే వేస్టేజ్ కూడా ఉంటుంది, ఆ వేస్టేజ్ని ఎలా కౌంటర్ చేయాలి ఇది అది అని. సో ఫుడ్ ఇస్ ఆల్వేస్ బీన్ సంథింగ్. అంటే నేను నా ఫ్రెండ్స్ అందరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు క్రికెట్ సినిమా ఆపేసి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి. బట్ నాకు ఆ రెస్టారెంట్ హౌ ద బిజినెస్ రన్స్ ఓకే కి నా ఫుడ్కి ఉన్న ఐడియాస్కి వర్కౌట్ అవ్వదు. ఫారిన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్లో ఎక్కడో కొండల్లో, అంటే స్పెయిన్లో 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎక్కడో ఉంటుంది, 3 hours డ్రైవ్ చేయాలి. అక్కడికి వెళ్తే ఆ రోజు వంట వాడికి ఏమి ఇష్టమో అదే చేస్తాడు, ఏది షెఫ్. 3 items ఉంటాయి మెన్యూలో. నా ఇష్టం, నేను ఇది చేస్తున్నా, మీరు కూర్చోండి. కానీ దానికి 2 months ముందే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. కొన్ని అయితే 1 year ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి టేబుల్ కోసం. ఓ మై గాడ్. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్ కానీ ఎక్స్క్లూజివ్. సో అలాంటిది ఏదైనా ఉంటే చేయగలుగుతున్నాం. 100 మందికి ఒకేసారి కూర్చొని వంట చేయాలి. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ బీన్ దర్. చాలా మంది అంటున్నారు మేబీ ఫ్యూచర్లో ఇక్కడ సినిమాతో కొంచెం సక్సెస్ వచ్చి మనకి ఒక పేరు, మనకు ఒక జయసుధ గారు కొడుకు కాక నిహార్ కపూర్ వంట బాగా చేస్తాడు అని విన్నాము. వాడు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే వాడి మెన్యూవే ఉంటుంది, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. దట్ ఈస్ సంథింగ్ ఐఎమ్ ఆల్సో ఇస్ వన్ గోల్ ఆఫ్ మై లైఫ్లో. మీరు బాగా వండుతారన్నారు, అమ్మగారికి వండి పెట్టారు ఎప్పుడన్నా? ఇప్పుడు మా ఇంట్లో నేనే వండుతాను, వంట వాళ్ళు లేరు, మీరే వండుతారు. ఓకే, ఏం ఎక్కువ తింటారు మీరు వండితే, వెజ్జా నాన్ వెజ్? నేను నాన్ వెజ్ ఎక్కువ చేస్తాను, వెజ్ కొంచెం లైట్గా, బట్ ఎక్కువ ఇలాగే ఉంటుంది. బట్ అదర్వైజ్ ప్లేటెడ్ మీల్స్, ఇప్పుడు మీకు కాంటినెంటల్ అని అంటారు కానీ కాంటినెంటల్ కాక అదే అదే ఇప్పుడు సెట్ మీల్ విత్ సాలెడ్ అండ్ కార్బ్స్ ప్రోటీన్ అన్ని అలాంటిది ఎక్కువ చేస్తాను. ఓకే, అది మనకి ఈజీ అవుతుంది చాలా మందికి వంట చేయాలంటే. లేకపోతే ఒక పులుసులా పెట్టేస్తే రైస్ పెట్టేస్తే అయిపోయింది కదా. ఓకే ఓకే. సో డిపెండ్స్ ఆన్ మై మూడ్. ఎస్, లైక్ నిన్న నైట్ ఎండు చేపల పులుసు చేశాను నా కోసం అని. కానీ అది చేసి తినలే, అది అలాగే ఒక మట్టి దీంట్లో పెట్టి క్లోజ్ చేసి 24 hours తర్వాత టచ్ చేస్తాను దాన్ని. అప్పుడు దాంట్లో ఫ్లేవర్ దిగుతుంది. అవునా? ఓ, ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే అదే. ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ మీరు? మీ బేసికల్గా మీ స్టడీ ఏంటి అసలు మీది? మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం. ఓకే, కానీ ఫుడ్ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి మా ఇంట్లో అది పోటీ అండి. ఇప్పుడు సుభాష్ని గారు అన్నారు, అవును, మా అమ్మ, అవును, మా నాన్న కూడా
ఆయన బిర్యానీ అద్దరిపోతుంది. వండుతారా? ఓహో సూపర్ బిర్యానీ. ఆయన బిర్యానీ కోసం చాలా మంది ఆర్టిస్టులు వచ్చేవారు ఆ రోజుల్లో. అవునా? 90s లో మా ఇంటికి సండే అయితే నితిన్ కపూర్ ఇస్ మేకింగ్ బిర్యానీ అనగానే చాలా మంది ఆర్టిస్టులు వచ్చేవారు. కానీ వెయిట్ చేయాలి, ఎందుకంటే ఆయన టిపికల్ పంజాబీ స్టైల్. 2 o'clock లంచ్ అంటే 6 o'clock దొరుకుతుంది ఫుడ్. ఓకే. సో మెల్లిగా సరదాగా యూస్ టు ఎంజాయ్. సో ఇలాంటిది చాలా చేస్తాను. ఐఎమ్ థింకింగ్ మేబీ చాలా మంది చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి ఫుడ్ కోసం అని. చూద్దాం. ఓకే.